పిల్లాడు ఎత్తెందుకు తక్కువ ఉన్నాడో తెలుసా? ఒకప్పుడు అనుకునేవాళ్ళం అండి, అబ్బే సరైన పోషకాహారం లేదు, గర్భిణిగా ఉన్నప్పుడు సరిగా తినిపించలేదు, ఇవే కదా మనం అనుకుంటాం. తల్లిపాలు పట్టలేదు, ఓకే, ఈ మూడు కూడా కారణాలే. కానీ రీసెంట్గా ఒక అంగన్వాడీ సిడిపిఓ గారితో మాట్లాడితే వాళ్ళ పరిధిలో కొలతలు తీసుకుంటే ఇంకా చాలామంది పిల్లలు అండర్ వెయిట్ ఉన్నారు, అండర్ హైట్ కూడా ఉన్నారండి. ఇదేంటండి, గవర్నమెంట్ ఇంత బాగా పెడుతుంది కదా, చక్కగా డైలీ గుడ్డిస్తున్నారు, డైలీ పప్పు ఉంటుంది, పప్పుతో పాటు రకరకాల కాయగూరలు అన్నీ పెడుతున్నారు కదా అంటే ఆవిడ కొన్ని విషయాలు చెప్పిందండి. సార్, మా దగ్గరే కాదు, మీరు ఏదో ఇది అనుకుంటున్నారు, బయట మిడిల్ క్లాస్ కాదు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు, కావాలంటే చెక్ చేసుకోండి, నేను ఛాలెంజ్ చేస్తానందండి. నిజమే, వాస్తవమే, ఆవిడ చెప్పింది కూడా. అవగాహన లోపం, అవగాహన కల్పించడం కోసమే కదండి ఎన్ని బాధలు పడుతున్నాం. ఏం చేస్తున్నామంటే క్వాంటిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, క్వాలిటీకి ఇవ్వట్లేదు. అంటే అంత అన్నం తినిపిస్తాం, లేకపోతే అంత బిర్యానీ తినిపిస్తాం, అంత బ్రెడ్స్. మీకు తెలుసు కదండి, రెగ్యులర్గా ఉండాల్సిన ప్రోటీన్ పిల్లలకు ఉంటుందా? రెగ్యులర్గా వాళ్ళకి ఇవ్వాల్సిన విటమిన్స్, మినరల్స్ వాళ్ళకు ఉంటున్నాయా? మంచి కార్బోహైడ్రేట్స్, మంచి ఫ్యాట్స్ ఉంటున్నాయా? మనకే ఉండట్లేదు, ఇంకా పిల్లలకి ఏముంటాయి? అందుకే అని చెప్పేసిందండి ఆవిడ. రెండోది యాక్టివిటీ అండి. ఈ మధ్య అసలు 3-4 సంవత్సరాల పిల్లలను కూడా ఆడుకోనివ్వట్లేదు మన వాళ్ళు. ఎంతసేపు ఏదో ఒక దాంట్లో వేసి కూర్చోబెడుతున్నారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవడం, ఇలాంటివి ఉన్నాయి కదండి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా అందండి. దీనికంటే ఇంపార్టెంట్ ఒకటి చెప్పింది ఆవిడ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్తుందండి. చిన్నపిల్లలకి హార్మోన్ ఏంటంటారేమో. ఇంట్లో వాతావరణం సరిగా లేకపోతే, తల్లిదండ్రుల మధ్య కీచులాట ఉన్నా, కుటుంబ వాతావరణం ఇంకో రకంగా ఉన్నా పిల్లలు పెట్టేసుకుంటారండి బుర్రలో. అంటే 15 ఏళ్ళు, 16, 17 ఏళ్ళు దాకా పెరుగుతారంటాం కదా, పిల్లలు ఎదిగే అవకాశం ఉందంటారు కదా. అంటే ఇవన్నీ చేస్తూ ఉంటాం, కానీ పిల్లాడు పెరగట్లేదు అంటే ఇది కూడా ఒక కారణం అని చెప్తుందండి. రెండోది, ఆ తర్వాత విషయం హైజీన్ అండి. చాలా దుర్మార్గంగా ఉంటాం హైజీన్ విషయంలో. అసలు మనకే హైజీన్ తెలియదు అండి. పర్సనల్ హైజీన్. చేతులు కడుక్కోవడం దగ్గర నుంచి, తినే ఫుడ్ కాస్త వేడివేడిగా తీసుకోవడం దగ్గర నుంచి, బయటికి వెళ్ళి ఏ చెత్త పడితే ఆ చెత్త, అది కూడా నిల్వ ఉన్నది తింటాను చూడండి, అది ప్రధానమైన కారణం ఉంటుందండి. వీటికంటే ఇంకో ఇంపార్టెంట్ కారణం చీటికి మాటికి వచ్చే జలుబు, జ్వరం, రంప, విరోచనాలు. గమనించారా ఎప్పుడైనా? మీ పిల్లలకి నెలకి 2 నెలలకు ఒకసారి అది వచ్చేస్తుంది అంటే ఇక మీ వాళ్ళు ఖచ్చితంగా అండర్ వెయిటే ఉంటారు, అండర్ హైటే ఉంటారండి. తర్వాత బాధపడే ఉపయోగం లేదు. యాజ్ ఏ పేరెంట్స్గా మీరే పొరపాటు చేస్తున్నట్టు అంటాను. ఎందుకంటారా? చూడండి, మన తాత కంటే మన తండ్రి హైట్ ఉన్నాడు, మన తండ్రి కంటే మనం హైట్ ఉన్నాం అంటే చాలామందిని. ఒకవేళ లేకపోతే ఇదిగో మన పేరెంట్స్ ఈ పొరపాటు చేశారన్నట్టు. మరి మీరు కూడా ఈ పొరపాటు చేస్తారా? ఈ విషయాలు మీకు అసలు తెలుసా? అవగాహన ఉందా? కామెంట్లో మీ వాల్యుబుల్ ఒపీనియన్ పెట్టండి, దయచేసి పెట్టండి. మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి కూడా షేర్ చేసుకుందామండి.